మోక్షజ్ఞ డబ్ల్యూ మూవీకి హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకుడు అన్న విషయం తెలిసిందే. ఇది రూమర్ గా చక్కర్లు కొట్టే అవకాశం లేకుండా ప్రశాంతే డైరెక్టర్ అని బాలయ్య కూడా తేల్చిపడేశాడు. ఒక రకంగా ఆ నిర్ణయం సంచలనం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే నందమూరి హీరోలు అంటేనే మాస్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్. మరి ప్రశాంత్ ఏమో కంప్లీట్లీ డిఫరెంట్ డైరెక్టర్. అందుకు ఆయన తెరకెక్కించిన గత సినిమాలే ఉదాహరణ. లేటెస్ట్ గా వచ్చిన హనుమాన్ లో మాస్ అంశాలు ఒక మాదిరిగా ఉన్నా కూడా భక్తి ఖాతాలోకి హనుమాన్ వెళ్ళింది. ప్రస్తుత పాన్ ఇండియా ట్రెండ్ ని బట్టి బాలయ్య నిర్ణయం కరెక్ట్ అని మెజారిటీ నందమూరి ఫ్యాన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు. ఇక ఇప్పుడు ఆ స్థాయిలోనే హీరోయిన్ ఎంపిక జరుగుతుందని వార్తలొస్తున్నాయి. మోక్షజ్ఞ సరసన ఖుషీని రంగంలోకి దింపబోతున్నారనే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఖుషి ఎవరో కాదు, అందాల తార శ్రీదేవి రెండవ కూతురు. ఖుషి విషయం ప్రశాంత్ బాలయ్యకి చెప్పారు అని, బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. అదే కనుక జరిగితే ఒక సరికొత్త రికార్డుని మోక్షజ్ఞ తన ఖాతాలో వేసుకున్నట్టే. బాలయ్య తన కెరియర్ స్టార్టింగ్ నుంచి దాదాపుగా అందరి హీరోయిన్స్ తో జోడి కట్టారు. కానీ ఒక శ్రీదేవితో మాత్రం స్క్రీన్ షేర్ చేసుకోలేదు. అప్పట్లో చాలా మంది బాలయ్య శ్రీదేవి కాంబో ట్రై చేశారు, కానీ సెట్ అవ్వలేదు. బాలయ్య ఫ్యాన్స్ కూడా ఆ ఇద్దరి కాంబోను వెండితెర మీద చూడాలి అని ఎంతో ఆశపడ్డారు. శ్రీదేవి కూడా బాలయ్యతో చేయకపోవడానికి ప్రత్యేక కారణాలైతే ఏమీ లేవు అని గతంలో చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మోక్షజ్ఞతో ఖుషి జోడి కడితే వండరే అవుతుంది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరాలో శ్రీదేవి, పెద్ద కూతురు జాన్వి హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.